శ్రీశైలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా ఎం శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. శ్రీశైలం చేరుకున్న నూతన శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని దేవస్థానం పరిపాలనా భవనంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం సాంప్రదాయంలో భాగంగా ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఎం శ్రీనివాసరావుకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. అనంతరం నూతన ఈవో ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీశైలంకు వచ్చే భక్తులకు అవసరమైన వసతి సౌకర్యవంతమైన దర్శనం అన్న ప్రసాదాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. అలానే శ్రీశైలం దేవస్థానాన్ని తిరుమల తరహాలో అభివృద్ధికి చేయడానికి రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, ఎంపీ శబరి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. శ్రీశైల దేవస్థానం సిబ్బంది సహకారంతో మరింత అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, రాబోయే శివరాత్రి, ఉగాది, బ్రహ్మోత్సవాలు, మహోత్సవాలు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తామని నూతన ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్షేత్రాన్ని ఒక పక్క మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాత్రికులని ఇంకా ఎక్కువగా ఆకర్షించే క్రమం, అదేవిధంగా శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రం అంటే పర్యాటకంలో కూడా టెంపుల్ పర్యాటకంగా తయారు చేసి ఇటీవలనే సీప్లేన్ అనేటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో మరి అటు అమ్మవారు దేవస్థానం విజయవాడ నుండి ఇక్కడికి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క మౌలిక సదుపాయాల కల్పనలో మాస్టర్ ప్లాన్ని భక్తుల యొక్క అవసరాలకి అనుగుణంగా అనేకమైనటువంటి ఆలోచనలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఉన్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.